వర్షాకాలంలో కరకరలాడే కమ్మటి జంతికలు సింపుల్‌గా ఇలా చేసుకుంటే భలే ఉంటాయండి. పిల్లలకు స్నాక్స్‌గా, పెద్దలకు టీ టైమ్‌లో చాలా బావుంటాయి కదండీ! హలో అండి. నమస్తే. నేను మీ జ్యోతి. వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ జ్యోతి తెలుగు ఛానల్. ఈ జంతికల కోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్‌లో 1 కేజీ బియ్యపు పిండి తీసుకోవాలి. అలాగే హాఫ్ టీ స్పూన్ వాము, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, 2 టీ స్పూన్స్ నువ్వులు. నువ్వులు కావాలంటే ఇంకొక 1 టీ స్పూన్ వేసుకోవచ్చండి. 3 టీ స్పూన్స్ కారం పొడి, 3 టీ స్పూన్స్ ఉప్పు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, పావు టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్. ఇవన్నీ వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. అందరికీ ఒక చిన్న మాట ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ వాటర్ వేడి పెట్టానండి. వాటర్ బాయిల్ అవుతున్నాయి. ఇదిగోండి, పిండిని మొత్తాన్ని ఇలా కలిపి మధ్యలో ఇలా హోల్డ్ చేసి ఇలా వేడి నీళ్ళు పోసుకుంటూ స్పూన్తో కలుపుతూ వేడి నీళ్ళు పోయాలి. ఇలా వేడి నీళ్ళు పోసుకుంటే ఏంటంటే జిగి అనేది బాగా వస్తుంది. మనకి చేయడానికి ఈజీగా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగా కుదురుతుందండి. ఇలా నీళ్ళు మొత్తం పోసుకుంటూ ఇలా కలుపుకోవాలండి పిండిని. నీళ్ళు కొంచెం ఎక్కువ తక్కువ అయితే ఏం పర్లేదండి. ఒకవేళ ఎక్కువైతే పిండి ఇంకాస్త వేసుకోవచ్చు. నీళ్ళు తక్కువైతే తర్వాత కాస్త చల్లనీళ్ళు వేసుకొని కూడా పిండిని తడుపుకోవచ్చు. కొద్దిగా తక్కువైతే, ఎక్కువ తక్కువైతే మళ్ళీ వేడి నీళ్ళు పెట్టుకోవాలండి. ఇదిగోండి, ఇలా నీళ్ళన్నీ పోసుకుంటూ ఇలా కలపాలి. కాస్త పొడి పొడిగానే ఉంటుందండి. ఇలా ఒకసారి స్పూన్తో మొత్తాన్ని కలిపి కాస్త చల్లారనివ్వాలి. మరి అంత వేడిలో చేయితో కలపలేం కదండి. కాస్త చల్లారిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని కొద్ది కొద్దిగా పిండిని బాగా కలుపుకోవాలి. ఇదిగోండి, ఇలా కొద్ది కొద్దిగా మధ్యలో నార్మల్ వాటర్ చేయితో అద్దుకుంటూ ఇలా కలుపుకుంటే సరిపోతుంది. ఒకవేళ కొద్దిగా వాటర్ పడతాయంటే నార్మల్ వాటర్ వేసుకోవచ్చండి. ఇదిగోండి, ఇలా చపాతీ ముద్దలా చేసుకోవాలి. చపాతీ ముద్దలా అంటే మరి మెత్తగా చేసుకోకూడదు. ఇదిగోండి, నార్మల్గా ఇదిగోండి ఇలా పిండి మొత్తాన్ని ఇలా బాగా కలుపుకొని ఒక పెద్ద ముద్దలాగా చేసుకొని మనకు మురుకుల పీటలో ఎంత పడుతుందో అంత క్వాంటిటీ తీసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలపడం వల్ల ఏంటంటే పగుళ్ళు లేకుండా వస్తాయన్నమాట జంతికలు. మీరు ఎలాంటి జంతికలు చేసుకున్నా పగుళ్ళు లేకుండా వస్తాయి. ఇదిగోండి, ఇలా చేసుకొని దీంట్లో గొట్టంలో పెట్టేసి జంతికలు ఒత్తుకోవడమే అండి. నేను ఇక్కడ వచ్చేసి ఏంటంటే అన్ని న్యూస్ పేపర్స్ ఇలా కట్ చేసి తీసుకున్నాను. అప్పట్లో అయితే అమ్మ వాళ్ళు పండుగ పూట చేసేటప్పుడు ఏంటి మోతకాకులు తీసుకునేవాళ్ళు. ఇంకా మనకు మోతకాకులు ఎక్కడ అవైలబుల్ అండి. తినడానికి ఇస్తరాకులే ఉండట్లేదా. ఇదిగోండి, ఇలా పేపర్లు ఇలా కట్ చేసి ఒక్కొక్కటి అందులో ఒత్తేసుకుంటున్నాను అనమాట. ఇదిగోండి, ఎంత బాగా వస్తున్నాయో చూడండి. ఇక్కడ నేను స్టార్ షేప్లో ఉంటుంది కదా, ఆ బిళ్ళ తీసుకున్నాను. మరీ లావుగా లేదనమాట స్టార్ షేప్ అనేది. ఇదిగోండి, ఇలా చాలా బాగుంటాయండి. ఇలా ట్రై చేసి చూడండి. ఎక్కడ పగుళ్ళు లేకుండా భలే వస్తాయండి. పిండి మనం కలుపుకునే దానిలో ఉంటుందండి. వేడి నీళ్ళు వేసి ఎంత బాగా కలుపుకుంటే మనకి జంతికలు, మురుకులు అంత బాగా వస్తాయి. అవి మురుకులైనా సరే, జంతికలైనా సరే, అప్పాలైనా సరే. అప్పాలంటే చెక్కలండి, ఒక్కొక్క చోట ఒక్కలాగా పిలుస్తారు. ఇలా అన్నీ ఒక వాయికి సరిపడినంత ఒత్తుకొని ఇంకా ఆయిల్ కూడా ఈటెక్కుతుంది కాబట్టి ఇంకా ఆయిల్లో వేసుకోవడమే. మనము ఈ జంతికలు డీప్ ఫ్రై అయ్యేలోపు ఇంకొక వాయి ఒత్తుకోవచ్చు. ఇలా ఒకరు చేసుకోవచ్చండి. ఇదిగోండి, ఇలా అన్నీ నేను ఇలా చేసుకున్నాను అనమాట. వర్షాకాలం కాబట్టి చాలా చల్లగా ఉంటుంది. పిల్లలకైనా పెద్దలకైనా ఏదో ఒకటి క్రిస్పీగా తినాలనిపిస్తుందండి. పిల్లలకు స్నాక్స్గా కానీ లేదా పెద్దలకు టీ టైంలో కానీ స్నాక్స్గా కానీ అలా తినాలనిపించినప్పుడు ఇవి చేసి పెట్టుకుంటే నెల రోజుల వరకు నిలువ ఉంటాయండి. మన పిచ్చి కానీ నెల రోజులు ఎక్కడ ఉంచుతారండి, వారంలో తినేసేయరు. ఇదిగోండి, అన్నీ ఇలా చేసుకుంటే సరిపోతుంది. చాలా బాగున్నాయి కదండి, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఇలా అన్నీ చేసేసుకున్నాను అనమాట. చూసారు కదండి,
క్రిస్పీగా కమ్మటి జంతికలు భలే ఉంటాయండి. ఇంకెందుకండి ఆలస్యం, మీరు చేసుకొని తిని రుచి ఎలా కుదిరింది, ఏంటి, ఎలా వచ్చాయి అనేది కామెంట్లో చెప్పండి. చాలామందికి తెలిసే ఉంటుంది, తెలియని వారి కోసం చెప్తున్నానన్నమాట. అలాగే ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. మీలో ఎవరైనా మన ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. చూసారా ఎంత క్రిస్పీగా వచ్చాయో. ఇది అండి ఇవాల్టి రెసిపీ. ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.